అందరికీ నమస్కారము। ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ప్రముఖ హాకీ క్రీడాకారుడు జయంతి సందర్భంగా ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నాం। అదేవిధంగా తెలుగు భాష దినోత్సవం కూడా ఈరోజు మనం జరుపుకుంటున్నాం। గిడుగు వెంకట కృష్ణమూర్తి జయంతి సందర్భంగా ఈరోజు అశోక్ జిమ్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం। ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన సిఏ పెద్దిరాజు గారిని మన ధ్యాన్ చంద్ గారి పూలమాల సమర్పించి నివాళులు అర్పించవలసింది కోరుకుంటున్నాము। అదేవిధముగా మాజీ వ్యాయామ క్రీడాకారులు ఎప్పుడు కూడా వ్యాయామం చేస్తూ అందరికి ఆరోగ్య విషయాల్లో స్ఫూర్తిగా ఉంటూ మా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అనే సేవలు అందిస్తున్నటువంటి షాహిద్ అన్న గారిని ఈనాడు అతిథులుగా పిలుచుకొని మేము తెలుగు భాష దినోత్సవం సందర్భంగా గిడుగు వెంకటమూర్తి గారికి చెప్పడానికి పౌలు మాసం క్రీడాకారులందరికీ ముఖ్యంగా క్రీడా పోటీలు ప్రారంభం సమయాలలో ఒక క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించడం జరుగుతుంది। మరి ఈరోజు క్రీడా జ్యోతిని వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా పెద్దిరాజు గారిని కోరుకుంటున్నాం। సిఏ గారిని ఇది క్రీడలకు సాంప్రదాయం। వర్ష ప్రభావం వాతావరణ కారణం వల్ల మనం బయట కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయాం। కానీ ప్రతి సంవత్సరం కూడా నాలుగూరు సెంటర్ నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేయని విధంగా మనం కానూరులో నిర్వహించడం అనేది ఇప్పుడు జరుగుతుంది। కానీ ఇక్కడ వాతావరణ పరిస్థితి మన అనుకూలంగా లేదు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం కానూరులో సిఏ పెద్దిరాజు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం। ముందుగా క్రీడా జ్యోతిని వెలిగించవలసిందిగా మేము కోరుకుంటున్నాము। ఒక అందగట్టి క్లాప్స్ కొట్టి థ్యాంక్ యూ సార్। ఇప్పుడు క్రీడలను ఉద్దేశించి ఎంతగానో ప్రోత్సహిస్తూ సామాజిక సేవలను కూడా ప్రోత్సహిస్తూ నేటి యువతరానికి తమ యొక్క శైలిలో తమ యొక్క వాక్చాతుర్యంతో అందరిని ప్రోత్సహిస్తూ తమకు డ్యూటీ విధుల్లో కూడా ఎంతో క్రమశిక్షణగా ఉండి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని మొన్న ఆగస్టు 15 కూడా సారికి మన